దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకమైన సత్యసాక్షి ఎవరు అనేది మనము లేఖనాల్లో చదువుకుందాం. నమ్మకమైన సత్యసాక్షి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట్ల నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని నమ్మకమైన సత్యసాక్షి అయిన యేసు ప్రభు చెప్తున్నాడు. నమ్మకమైన సత్యసాక్షి ఎలా అయ్యాడు అంటే, యేసు ప్రభు మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్రంలో ఉన్న క్రమం ప్రకారము, దేవుడు మోషే ద్వారా నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకున్నాడు. ధర్మశాస్త్రములైనను ప్రవక్త లేఖములైనను నేను కొట్టివేయబుచ్చుతున్నాను, తలంచవద్దు అన్నాడు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా బయలుపరిచిన క్రమం అంతటి ప్రకారం యేసు ప్రభు నడుచుకున్నాడు. అందుకే నమ్మకమైన సత్యసాక్షి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు జనములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. యెహోవా నీతి యేసుకు పెట్టబడింది. యెహోవా నీతి అని. యెహోవా నీతి అయి ఉన్నాడు యేసు. యెహోవా జ్ఞానమై ఉన్నాడు యేసు. యెహోవా వాక్యమై ఉన్నాడు యేసు. యెహోవా మాట అయి ఉన్నాడు యేసు. కాబట్టి రాబోవు జనములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవా నగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సత్యసాక్షి యేసు ప్రభు, దావీదులో నుండి వచ్చిన నీతి చిగురు యేసు ప్రభు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడైండును అని యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు. దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు నమ్మకమైన సత్యసాక్షి. చూసారా? అయితే పరలోకమందు గాని భూమి మీద గాని
భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుటికైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం ఇప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుల నుంచి వచ్చిన నీతి చిగురు నమ్మకమైన సత్యసాక్షి యేసు ప్రభువే. యూదా గోత్రములో పుట్టిన యేసు ప్రభు, దావీదు వంశములో పుట్టిన యేసు ప్రభు, దావీదు కూడా యూదా గోత్రంలోనే పుట్టాడు. కనుక దావీదుల నుంచి వచ్చిన నీతి చిగురైన యేసుక్రీస్తు నమ్మకమైన సత్యసాక్షి యెహోవాకి, దేవుడైన యెహోవాకి నమ్మకమైన సత్యసాక్షి యేసు ప్రభువే. యేసు ప్రభు నడిపించిన క్రమము, యేసు ప్రభు బోధించిన క్రమము, యేసు ప్రభు చూపించిన త్రోవల్లో, యేసు ప్రభు చూపించిన సత్యంలో ఎవరో జరిగించలేకపోయారు. నమ్మకమైన సత్యసాక్షి యెహోవాకి యేసు ప్రభు నమ్మకమైన సత్యసాక్షి. కనుక దావీదును వేరు చిగురులో నుంచి వచ్చాడు. సొలొమోను ప్రేమను కట్టిన మందిరములో యెరూషలేము దేవాలయము సొలొమోను కట్టిన మందిరములో అక్కడ జరిగే క్రమం అంతటి ప్రకారం నడుచుకున్నాడు. బాల్యము నుండి కూడా, చిన్న వయసు నుండి కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి సొలొమోను కట్టిన మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో జరిగే క్రమం అంతటి ప్రకారం నడుచుకున్నాడు. అందుకే నమ్మకమైన యేసు ప్రభు సత్య సాక్షి అయి ఉన్నాడు. కనుక నీవు, నేను, మనందరం కూడా యేసు ప్రభులాగా నమ్మకమైన సత్య సాక్షి వలె తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి నిత్య జీవమునకు వారసులగునట్లుగా మనము సిద్ధపడదాం. అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.